వెల్కమ్ బ్యాక్ టు సునీత బోయ ఓల్గస్. నేను మీ సునీత బోయాని. మొదటిసారి నా ఛానల్ చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గొడవలన్నీ మర్చిపోండి. గీతాస్ దగ్గర జరిగిన గొడవలు మర్చిపోండి, నా కేరళ ట్రిప్ మర్చిపోండి. ఫ్రెష్ లైఫ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకే దిల్ రాజు గారు మూవీ, అదే ఆశీష్ మూవీకి, లవ్ మీ మూవీకి వెళ్ళడానికని నెక్స్ట్ మాల్కి వచ్చానండి. ఇప్పుడు నేను లవ్ మూవీకి వెళ్తున్నాను అదండి. అంతకన్నా ముందు ఇక్కడంతా ఇక్కడ మాల్లో పైన ఫుడ్ కోర్ట్ ఉంది. ఫుడ్ కోర్ట్లో బిర్యానీ తింటున్నాను. ఆల్రెడీ గోంగూర చికెన్ బిర్యానీ అండి. గోంగూర చికెన్ బిర్యానీ 387 రూపీస్ పడింది ట్యాక్స్తో. అది తిన్నాక నేను ఇప్పుడు వెళ్తున్నాను ఫుడ్ మూవీకి. సరేనా? ఓకే. మొత్తం టిప్స్ ఇక్కడ చూడండి, మొత్తం ఫుడ్ కోర్ట్స్ ఉంది. అత్తిరసాలో తీసుకుంటున్నాను. అత్తిరస, అల్జిరామ్స్ మొత్తం చూడండి. ఇదంతా ఫుడ్ కోర్ట్ చాలా బాగుంది కదా. ఓకే, ఇప్పుడు ఇక్కడ బిర్యానీ తినేసేసి సినిమాకి వెళ్తానండి. లవ్ మీ ఆశీష్ది లాస్ట్ ప్రీవియస్ మూవీ రౌడీ బాయ్స్ వచ్చాయి కదా. మూవీ ఎలా ఉంది ఏంటని మొత్తం చెప్పేస్తాను. ఓకేనా? బాగుందా? ఫ్రెష్ మూడ్. ఓకే, ఇప్పుడు గోంగూర చికెన్ ఆర్డర్ చెప్పాను కదండి. గోంగూర చికెన్ బిర్యానీలో చికెన్ ఏదో కొంచెము గోంగూర చికెన్ బిర్యానీ లేదంట ఆ రెస్టారెంట్లో, అక్కడున్న ఫుడ్ కోర్ట్లో. అందుకే పిస్తా హౌస్కి వచ్చానండి. పిస్తా హౌస్లో గోంగూర మటన్ బిర్యానీ సేమ్ అదే చేంజ్ చేయించుకున్నాను. అంతే, ఇంకేమీ లేదండి. నాకు గోంగూర తినాలనిపించి ఇప్పుడు గోంగూర మటన్ బిర్యానీ తిందామండి. ఓకేనా? ఇక్కడ చూడండి, గోంగూర మటన్ బిర్యానీ ప్లస్ ఇది దాల్చా ప్లస్ కరెడ్ ప్లస్ డబుల్ కా మీఠా అండి. మొత్తం ఇది తీసుకుంటున్నా. ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాను. టెంపుల్స్ తిరిగి చాలా డేస్ తర్వాత బిర్యానీ తింటున్నానండి. అప్పుడెప్పుడో బెంగళూరు పోయినాం కదా, అప్పుడు తినిందే నాన్ వెజ్. మళ్ళీ తినలేదు, దగ్గర 15 డేస్ దాకా తినలేదు. తింటున్నా. పిస్తా హౌస్లో బాగుంటుంది. ఇంతకుముందు ఆర్డర్ చేసినా కూడా గోంగూర చికెన్ బిర్యానీ వేరే కౌంటర్లో అక్కడ కొంచెం ఫుడ్ కొంచెం టేస్ట్ బాగాలేదన్నారు. ఇక్కడ బాగుంది టేస్ట్. వర్త్ఫుల్లే. 400 రూపీస్ పెడుతున్నాం. 400 రూపీస్. డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి ఏంటి అంటే మ్యాటర్ టూర్ వాళ్ళు వెనక్కి ఇచ్చేస్తారండి, కింగిల్స్ వాళ్ళు. ఏదైతే మనం ఫుడ్కి పెట్టామో మనీ ఆ డబ్బులతో తింటున్నాం. ఓకే, హాయ్ అండి. ఎలాగో గీతా ఆర్ట్స్ వాళ్ళు నన్ను బ్యాన్ చేసేసారు. వాళ్ళ దగ్గర గొడవ పడే టైము లేదు, అంత ఓపిక లేదు. అందుకే సినిమా పిక్చర్లు ఉంటారు కదా, సినిమాలు బాగా చూసేవాళ్ళు, పీవీఆర్ వాళ్ళు 4 మూవీస్ మండే టు థర్స్డే 349 రూపీస్కి 4 మూవీస్ చూడొచ్చండి. ఇప్పుడు నేను ఆన్లైన్ బుక్ చేసుకున్నాను. 349 రూపీస్ ఆన్లైన్లో 4 మూవీస్ చూసుకోవచ్చు. అది మండే టు థర్స్డే ఎనీ మూవీ. ఓకే, మరి రిక్లైనర్ సీట్స్ ఉంటాయి కదా, 350 సీట్స్, అవి మనము యూజ్ చేయకూడదు. నార్మల్ సీట్స్ యూజ్ చేయాలి. నాకైతే టికెట్ కొన్న తర్వాత 26 రూపీస్ పడిందండి. 26 రూపీస్ పడిన తర్వాత మళ్ళీ మనకి ఇంకా బ్యాలెన్స్ అమౌంట్స్ కూడా ఉంటుంది. నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను. ప్రెజెంట్ దిల్ రాజు గారు వాళ్ళ అన్న కొడుకు అనుకుంటా కదా, ఆశీష్ రౌడీ బాయ్స్ ఉండదు, ఆ మూవీకి వెళ్తున్నాను. మూవీ చూసి రివ్యూ మొత్తం ఇస్తానండి. ఇంకా గీతా సోల్ విషయం పక్కన పెడితే దిల్ రాజు గారు ఉన్నారు కంపెనీస్. ఇంకోటి మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళందరూ ఉన్నారు కదా. దయచేసి మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు కూడా చెప్తున్నాను. ఇప్పుడు పుష్ప 2కి నేను మూవీ ప్రమోషన్స్ చేస్తానండి. నేను ఈ వీక్ అంతా నేను వేరే టెంపుల్కి వెళ్తున్నాను. ఆ టెంపుల్కి వెళ్ళొచ్చిన తర్వాత మిమ్మల్ని అప్రోచ్ అవుతాను. అల్లు అర్జున్ సినిమా పుష్ప 2 ప్రమోషన్ యూట్యూబ్లో మొత్తం నాకు ఇవ్వండి, నేను ఖచ్చితంగా మీకు అప్రోచ్ అవుతాను. ఓకే, ప్రెజెంట్ అయితే సినిమాకి వెళ్తున్నాను. అదిగోండి, ఇదైతే చాలా యూస్ఫుల్ అనుకుంటా సినిమాకి చూసే వాళ్ళకు. ఇక చూడండి, 3-4 మూవీస్ ఇప్పుడే కొన్నాను పాస్. మంత్లీ 4 సినిమాలు చూడవచ్చు, లేకపోతే 4-5 చూసుకోవచ్చు. ఇప్పుడైతే ప్రెజెంట్ వెళ్తున్నాను. ఆ మూవీ అయితే చాలా బాగుందండి. ఇప్పుడే అయిపోయింది. ఇక్కడ సైడ్కి వచ్చి చూస్తున్నాను. నిజంగా చాలా బాగుంది మూవీ. నేను రౌడీ బాయ్స్ అప్పుడు చూస్తున్నాను ఈ మూవీని. ఫస్ట్ రౌడీ హీరోది. ఈ మూవీలో కూడా చాలా బాగా యాక్ట్ చేశాడు. ఇంకా సీరియల్లో ఉన్నాడు కదా రవికృష్ణ, అతను కూడా బాగా యాక్ట్ చేశాడండి. ఇంకా వైష్ణవి చైతన్య అయితే తన పర్ఫార్మెన్స్ బాగుంది చాలా. బేబీ తర్వాత మళ్ళీ ఇప్పుడే చూస్తున్నాను. బేబీ సినిమా గురించి పక్కన పెడితే ఈ సినిమా అయితే చాలా బాగా నచ్చేసిందండి నాకు. ఇంకా నేను ఇప్పటి నుంచి అన్ని మూవీస్కి ప్రమోషన్స్ చేస్తా. ఇవన్నీ నాన్ పెయిడ్, అంటే డబ్బులు ఎక్కువ నేను ప్రమోషన్స్ చేస్తున్నాను. నెక్స్ట్ మూవీస్ ఏదంటే ఆఫీస్కి వెళ్ళి సినిమా ప్రమోషన్స్ చేద్దామని అనుకుంటున్నాను. మళ్ళీ దానికి కూడా ఎక్స్పెక్ట్ చేస్తలేదో నాకు తెలియదు. ఫస్ట్ నేను ఇప్పుడు 2-3 డేస్ నేను వేరే ఊరికి వెళ్తున్నానండి, ఇంటికి వేరే పని మీద. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేను మైత్రి మూవీ ఆఫీస్కి వెళ్తాను. అప్పటికి మీరు పుష్ప 2కి ప్రమోషన్కి నాకు హెల్ప్ చేయండి.